నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అయోధ్యాకాండము 18 సర్గ 18వ సర్గ. శ్రీరాముడు తన తండ్రి ఏల చింతాక్రాంతుడయ్యనని కైకను అడుగుట, కైక కఠిన చిత్తయై తాను కోరిన 2 వరములను గూర్చి తెలిపి రాముని వనవాసమునకు ప్రేరేపించుట. సదదర్శాసనే రామో నిషణ్ణం పితరం శుభే కైకేయీ సహితం దీనం ముఖేన పరిశుష్యత. రాముడు మంగళకరమగు ఆసనముపై కూర్చొనియున్న తండ్రిని చూచెను. అతడు ఎండిపోయిన ముఖముతో దీనుడై ఉండెను. ఆ ప్రక్కనే కైకేయి ఉండెను. సపితుశ్చరణౌ పూర్వమభివాద్య వినీతవత్ తతో భవందే చరణౌ కైకేయ్యాః సుసమాహితః. రాముడు వినయవంతుడై సావధానమగు చిత్తముతో ముందుగా తండ్రికి పాదాభివందనము చేసి పిదప కైకేయి పాదములకు నమస్కరించెను. రామేత్యుక్త్వా తు వచనం బాష్పపర్యాకులేక్షణః శశాక నృపతిర్దీనో నేక్షితుం నాభిభాషితుం. దశరథుడు రామా అని ఒక్క మాట మాత్రము పలికి కన్నీరు నిండిన నేత్రములతో దీనుడై చూచుటకు గాని మరొక మాట పలుకుటకు గాని సమర్థుడు కాకపోయెను. తదపూర్వం నరపతేర్దృష్ట్వా రూపం భయావహం రామోపి భయమాపన్నః పదాస్పృష్ట్వేవ పన్నగం. పూర్వమెన్నడును చూడని భయంకరమైన తండ్రి ఆకారము చూచి రాముడు కూడా ఒక్కసారిగా పాము తొక్కినవాడు వలె భయపడెను. ఇంద్రియైరప్రహృష్టైస్తం శోకసంతాపకర్షితం నిశ్వసంతం మహారాజం వ్యథితాకులచేతసం ఊర్మిమాలినమక్షోభ్యం క్షుభ్యంతమివ సాగరం ఉపప్లుతమివాదిత్యముక్తానృతమృషిం తథా. ఆ దశరథ మహారాజు సంతోషశూన్యములైన ఇంద్రియములతో శోక సంతాపములతో కృశించి వ్యధ చెంది వ్యాకులమైన చిత్తము కలవాడై నిట్టూర్చుచుండెను. క్షోభింపశక్యము కాని సాగరము క్షోభ చెంది తరంగ పంక్తులతో వ్యాకులముగా ఉన్నట్లుగా ఉండెను. గ్రహణము పట్టిన సూర్యుడు వలె అసత్యమాడిన ఋషివలే తేజోవిహీనుడై ఉండెను. అతనిని చూచి రాముడు కూడా భయపడెను. అచింత్యకల్పం నృపతేస్తం శోకముపధారయన్ బభూవ సంరబ్ధతర సముద్ర ఇవ పర్వణి. రాజునకు కలిగిన ఊహింపశక్యము కాని ఆ శోకమును గూర్చి ఆలోచించుచు పూర్ణిమ నాటి సముద్రము వలె మిక్కిలి కలత చెందెను. చింతయామాస చతురో రామః పితృహితే రతః కిం స్విదద్యైవ నృపతిర్నమాం ప్రత్యభినందతి. తండ్రి హితము కోరు బుద్ధిశాలియగు ఆ రాముడు ఈ విధముగా చింతించెను. ఎందుచేతనో తండ్రిగారు ఈనాడు నన్ను సంతోషపూర్వకముగా పలుకరించుటలేదు. అన్యదా మాం పితా దృష్ట్వా కుపితోపి ప్రసీదతి తస్య మామద్య సంప్రేక్ష్య కిమాయాస ప్రవర్తతే. పూర్వము కోపముగా ఉన్నప్పుడు కూడా నన్ను చూడగానే తండ్రి ప్రసన్నుడగుచుండేవాడు. అట్టి తండ్రి ఈనాడు నన్ను చూచి ఎందుచేత దుఃఖించుచున్నాడో. సదీన ఇవ శోకార్తో విషణ్ణవదనద్యుతిః కైకేయీమభివాద్యైవ రామో వచనమబ్రవీత్. రాముడు దీనుడై శోకార్తుడై ముఖ కాంతి తగ్గి కైకేయికి నమస్కరించి ఇట్లు పలికెను. కచ్చిన్మయా నాపరాధమజ్ఞానాద్యేన మే పితా కుపితస్తన్మమాచక్ష్వ త్వమేవైనం ప్రసాదయ. నేను అజ్ఞానముచే అపరాధమేదియూ చేయలేదు కదా. తండ్రి నాపై ఎందుకు కోపించినాడో చెప్పుము. నీవే ఆయనకు నాపై అనుగ్రహము కలిగించుము. అప్రసన్నామనాః కిమ్ను సదా మాం ప్రతివత్సలః వివర్ణవదనో దీనో నహి మామభిభాషతే. ఎల్లప్పుడూ నా విషయమై వాత్సల్యము చూపు నా తండ్రికి నాపై కోపం వచ్చినదా? వాడిపోయిన ముఖముతో దీనుడై నాతో మాటలాడుటలేదు.
శరీరో మానసో వాపి కచ్చిదేనం న బాధతే సంతాపో వాభితాపో వా దుర్లభం హి సదా సుఖం. శారీరకమైన వ్యాధి కాని మానసికమైన చింతగాని ఈయనను బాధించుటలేదు కదా. సుఖము అనునది ఎల్లప్పుడూ లభించదు కదా. కచ్చిన్న కించిత్ భరతే కుమారే ప్రియదర్శనే శత్రుఘ్నే వా మహాసత్వే మాతృణాం వా మమాశుభం. చూచుటకు ఆనందమును కలిగించు కుమారుడైన భరతునికి గాని మహాబలశాలి అయిన శత్రుఘ్నునకు గాని నా తల్లులకు గాని అశుభమేదియు జరగలేదు కదా. అతోషయన్మహారాజమకుర్వన్ వాపి తుర్వచః ముహూర్తమపి నేచ్ఛేయం జీవితుం కుపితే నృపే. మా తండ్రికి కోపము వచ్చినచో ఆయనను సంతోషపెట్టకుండా గాని ఆయన ఆజ్ఞను పరిపాలింపకుండా గాని ముహూర్తమైనను జీవించవలెనను కోరిక నాకు లేదు. యతో మూలం నరః పశ్యేత్ ప్రాదుర్భావమిహాత్మనః కథం తస్మిన్న వర్తేత ప్రత్యక్షే సతి దైవతే. మానవుడు ఇహలోకమున తన జన్మకు మూలకారణమైన తండ్రి ప్రత్యక్ష దేవతగా ఉండగా అతని విషయమున అట్లు ప్రవర్తింపగా ఎట్లుండగలడు. కచ్చిత్తే పరుషం కించిదభిమానాత్ పితామమ ఉక్తో భవత్యా రోషేణ ఏనాస్య లులితం మనః. నీవు గర్వముతో కోపావిష్టురాలవై మా తండ్రి మనస్సు బాధపడునట్లు ఏమీయూ అనలేదు కదా. ఏతదాచక్ష్య మే దేవి తత్వేన పరిపృచ్ఛతః కిం నిమిత్తమపూర్వోయం వికారో మనుజాధిపే. పూర్వము ఎన్నడూ లేని వికారము మా తండ్రి అయిన మహారాజునకు ఎందువలన వచ్చినదో అడుగుచున్నాను, యథార్థముగా చెప్పుము. ఏవ ముక్తాతు కైకేయీ రాఘవేణ మహాత్మనా ఉవాచేదం సునిర్లజ్జా ధృష్టమాత్మహితం వచః. మహాత్ముడైన రాముడు ఇట్లు అడుగగా కైకేయి లజ్జలేనిదై తనకు లాభకరమైన మాటలను నిర్భయముగా పలికినది. నరాజా కుపితో రామ వ్యసనం నాస్య కించన కించిన్ మనోగతం త్వస్య త్వద్భయాన్నాభిలాషతే. ఓ రామా, రాజుకు కోపము రాలేదు, కష్టము కూడా ఏదీ రాలేదు. కాని ఈయన మనస్సులో ఉన్న ఒక్క విషయము నీకు భయపడి చెప్పజాలకున్నాడు. ప్రియం త్వామప్రియం వక్తుం వాణీనాస్యోపవర్తతే తదవశ్యం త్వయా కార్యం యదనేనాశ్రుతం మమ. ప్రియపుత్రుడవైన నీకు ఒక అప్రియ విషయమును చెప్పుటకు ఈయనకు నోరు రాకున్నది. ఈయన నాకు మాట ఇచ్చి ఉన్నాడు, అది నీవు తప్పక చేయవలెను. ఏష మహ్యం వరం దత్వా పురా మామవిపూజ్య చ న పశ్చాత్తప్యతే రాజా యథాన్యః ప్రాకృతస్తథా. మహారాజు నన్ను ఆదరించి పూర్వము నాకొక వరము ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు ఒక సామాన్య మానవుడు వలె తాను అట్లు వరము ఇచ్చినందుకు పశ్చాత్తాపము చెందుచున్నాడు. అతిసృజ్య దదానీతి వరం మమ విశాంపతిః స నిరర్థం గత జలే సేతుబంధితుమిచ్చతి. ఈ మహారాజు నాకు వరమునిచ్చెదనని ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు నీరు ప్రవహించి బయటకు వెళ్లిన చోట వ్యర్థముగా సేతువు కట్టవలెనని కోరుచున్నాడు. ధర్మమూలమిదం రామ విదితం చ సతామపి తత్సత్యం నత్యజేద్రాజా కుపితస్త్వత్కృతే యథా. రామా, సత్యము అన్ని ధర్మములకును మూలమని సత్పురుషులు అందరూ అంగీకరించిన విషయము. రాజు కోపగించి నీ నిమిత్తమై అట్టి సత్యమును విడువకుండునట్లు చూడము. యది తద్వక్ష్యతే రాజా శుభం వా యది వా శుభం కరిష్యసి తతః సర్వమాఖ్యాస్యామి పునస్త్వహం. రాజు చెప్పనున్నది నాకు ప్రియమైనను అప్రియమైనను నేను చేసేదను అని నీవన్నచో అది అంతా నీకు నేను చెప్పెదను. యది త్వభీతం రాజ్ఞా త్వయి తన్న విపత్స్యతే తతోహమభిదాస్యామి నహ్యేష త్వయి వక్ష్యతి. రాజు చెప్పిన దానిని తప్పక మన్నించెదనని నీవు మాట ఇచ్చినచో ఆ విషయమును నేనే చెప్పెదను. ఈయన స్వయముగా నీకు చెప్పజాలడు. ఏతత్తు వచనం శ్రుత్వా కైకేయ్యా సముదాహృతం ఉవాచ వ్యథితో రామస్తాం దేవీం నృపసన్నిధౌ. కైకేయి మాటలు విన్న రాముడు మనస్సులో చాలా బాధపడుచు
రాజసమక్షమున ఆమెతో ఇట్లు పలికెను. అహో ధిగ్నార్హసే దేవి వక్తుం మామీదృశం వచః అహం హి వచనాద్రాజ్ఞః పతేయమపి పావకే భక్షయేయం విషం తీక్ష్ణం మజ్జేయమపి చార్ణవే నియుక్తో గురునా పిత్రా నృపేణ చ హితేన చ. ఛీ, ఎంత కష్టము! దేవి, నా విషయమున నీవు ఇట్లా మాట్లాడవద్దు. తండ్రిగారు చెప్పినచో నేను అగ్నిలో దుమికెదను. మహారాజు పూజ్యుడు, నా హితము కోరువాడు అయిన తండ్రి ఆజ్ఞాపించినచో భయంకరమైన విషమును కూడా తినెదను, సముద్రములో మునిగెదను. తద్బ్రూహి వచనం దేవి రాజ్ఞో యదభికాంక్షితం కరిష్యే ప్రతిజానే చ రామోద్విర్నాభిభాషతే. దేవి, దశరథుని అభిలషితమైన విషయము ఏదియో చెప్పుము, తప్పక చేసెదను. ప్రతిజ్ఞ చేయుచున్నాను, రాముని వద్ద రెండు మాటలు లేవు. తమార్జవసమాయుక్తమనార్యా సత్యవాదినం ఉవాచ రామం కైకేయా వచనం భృషదారుణం. దుష్టురాలైన ఆ కైకేయి రుజుస్వభావము కలవాడు, సత్యవాది అయిన ఆ రామునితో చాలా దారుణమైన మాట పలికెను. పురా దైవాసురే యుద్ధే పిత్రాతే మమ రాఘవ రక్షితేన వరౌ దత్తౌ సశల్యేన మహారణే. రామా, పూర్వము దేవాసురుల మధ్య జరిగిన మహారణమునందు మీ తండ్రి బాణశల్యములు గుర్చుకొని బాధపడుచుండగా నేను అతడిని రక్షించి తిని. అప్పుడు ఆయన నాకు 2 వరములు ఇచ్చినాడు. తత్ర మే యాచితో రాజా భరతస్యాభిషేచనం గమనం దండకారణ్యే తవ చాద్యైవ రాఘవ. రామా, ఆ వరముల ప్రకారము భరతుని రాజ్యాభిషిక్తుని చేయవలనని, నీవు నేడే దండకారణ్యమునకు వెళ్లవలనని నేను రాజును కోరినాను. యది సత్య ప్రతిజ్ఞం త్వం పితరం కర్తుమిచ్చసి ఆత్మానం చ నరశ్రేష్ఠ మమ వాక్యమిదం శృణు. రామా, నీ తండ్రి మాటలను నీ మాటలను నిలబెట్టుకొనవలనని అన్నచో నీ చెప్పినట్లు చేయుము. సన్నిదేశే పితుస్తిష్ఠ యథాతేన ప్రతిశ్రుతం త్వయారణ్యం ప్రవేష్టవ్యం 9 వర్షాణి 5 చ. తండ్రి ఆజ్ఞను పరిపాలింపుము. ఆయన ప్రతిజ్ఞ చేసిన ప్రకారము నీవు 14 సంవత్సరములు అరణ్యములో ఉండవలెను. భరతస్త్వభిషిచ్యేత యదేతదభిషేచనం త్వదర్థే విహితం రాజ్ఞా తేన సర్వేణ రాఘవ. నీ కొరకై రాజు ఏర్పరచిన అభిషేక సామాగ్రితో భరతునకు పట్టాభిషేకము జరుగవలెను. 7 చ వర్షాణి దండకారణ్యమాశ్రితః అభిషేకమిమం త్యక్త్వా జటాజినధరో వస. నీవు ఈ అభిషేకము త్యజించి జటాజినధారివై 14 సంవత్సరములు దండకారణ్యములో నివసించవలెను. భరతః కోసలే పురే ప్రశాస్తు వసుధామిమాం నానారత్న సమాకీర్ణాం సవాజిరథ కుంజరాం. భరతుడు అయోధ్యలో నివసించుచు అనేక శ్రేష్ఠ వస్తువులతోనూ గజ అశ్వరథాలతోనూ ప్రకాశించుచున్న ఈ రాజ్యమును పరిపాలించవలెను. ఏతేన త్వాం నరేంద్రోయం కారుణ్యేన సమాప్లుతః శోక సంక్లిష్ట వదనో న శక్నోతి నిరీక్షితుం. ఈ కారణము చేత నీపై జాలికల ఈ దశరథ మహారాజు దుఃఖముతో ముఖము వాడిపోయి నిన్ను చూడజాలకున్నాడు. ఏతత్ కురు నరేంద్రస్య వచనం రఘునందన సత్యేన మహతా రామ తారయస్వ నరేశ్వరం. రామా, రాజు చెప్పిన విధముగా చేసి మీ తండ్రి సత్యపాలనము చేయు అవకాశము కల్పించి ఆయనను తరింపజేయుము. ఇతీవ తస్యాం పరుషం వదంత్యాం నచైవ రామః ప్రవివేశ శోకం ప్రవివ్యధే చాపి మహానుభావో రాజాతు పుత్రవ్యసనాభితప్తః. ఆమె ఆ విధముగా పరుష వాక్యములు పలుకుచున్నను రామునకు ఏమాత్రము దుఃఖము కలుగలేదు. కాని మహానుభావుడైన దశరథుడు మాత్రము పుత్ర వ్యసన పీడితుడై చాలా బాధపడెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే 18 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.